ఈ వీడియోలో మనము భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ 4 సెక్షన్ 49 గురించి తెలుసుకుంటున్నామండి. సెక్షన్ 49 ఏమిటంటే ప్రేరణకు శిక్ష ఏమిటి అనేది ఈ సెక్షన్ తెలియజేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రేరణకు సంబంధించి చట్టంలో ఏదైనా నిబంధన ఉండి ప్రత్యేకమైన శిక్ష ఉంటే ఆ నిబంధన ప్రకారము శిక్షను విధించాలి. కానీ ఈ సెక్షన్ ఏమిటంటే సాధారణ పరిస్థితుల్లో ప్రేరకుడికి ప్రేరేపించిన అతనికి ప్రేరేపితుడైన అతనికి ఇద్దరికి ఒకే శిక్ష విధించాలని చెప్పేసి ఈ సెక్షన్ వివరిస్తుందండి సాధారణ పరిస్థితుల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఏ అనే అతను బి అనే అతనికి తప్పుడు సాక్ష్యం చెప్పమని చెప్పేసి చెప్తాడు అనుకుందాం. పర్యవసానంగా ప్రేరేపితుడైన బి తప్పుడు సాక్ష్యం చెప్తాడండి. సో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు బికి ఎలాంటి శిక్ష విధించబడుతుందో ఏకి కూడా అలాంటి శిక్షనే విధించబడుతుంది ఈ సెక్షన్ ప్రకారం. మరో ఎగ్జాంపుల్ చూద్దాము. జెడ్ని చంపాలని చెప్పేసి ఏబి కుట్ర పండుతారండి. సో ఏ విషయం తీసుకువచ్చి బికి ఇచ్చేసి వెళ్తాడు. బి ఏం చేస్తాడంటే ఆ విష ప్రయోగాన్ని జెడ్కి ఇచ్చి హతమారుస్తాడండి. సో బి విషయం ఇచ్చే సమయంలో బి జెడ్కి విషయం ఇచ్చే సమయంలో ఏ లేడనుకుందాం. లేకపోయినా కానీ ఏకి బికి ఇద్దరికి అదే శిక్ష పడుతుందండి ఈ సెక్షన్ ప్రకారం. అంటే ఈ సెక్షన్ యొక్క ఫైనల్ వివరణ ఏంటంటే చివరి వివరణ ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో నేరం చేసిన అతనికి ప్రేరేపించిన అతనికి ఇద్దరికి ఒకే శిక్ష విధించబడుతుందని చెప్పేసి ఈ సెక్షన్ తెలియజేస్తుందండి. థ్యాంక్ యూ. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ప్రతి ఇండియన్ లాస్లోని చాలా లాస్ని నేను అప్లోడ్ చేస్తానండి. సో మన భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. ల్యాండ్కి సంబంధించిన యాక్ట్స్. మీరు సబ్స్క్రైబ్ పెరిగే కొద్దీ నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.